హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక లాస్ట్ 5 సెషన్స్ గా ఏదైతే రెడ్ క్యాండిల్స్ మనం చూస్తున్నామో ఈ రోజు కూడా అదే కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ప్యాటర్న్ మనకు కనపడింది. సో ఈ రోజు సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక లాస్ట్ వీక్ లో ఆర్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 23,805 దానికి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇది ఒక బ్యూటిఫుల్ చార్ట్ ప్యాటర్న్ అని చెప్పాలి. ఎందుకంటే 12th జూన్ రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 23,645 ఆ గ్యాప్ కంప్లీట్లీ ఫిల్ చేయటం చూసాం. సో ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫార్మ్ అవటం చూసాం. సో ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత ఆల్మోస్ట్ 60 పాయింట్స్ లో పక్కన పెడితే కనుక ఓపెన్ లో ఆర్ ఆల్మోస్ట్ సేమ్ 23,666 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 23,606 లో ఫార్మ్ అయింది. అండ్ 23,823 ఏదైతే హై ఫార్మ్ అయిందో క్లోజింగ్ 23,786. సో ఒక 15 to 20 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే మనం 8th జూలై రోజు చూసామో 23,805 సో దానికి ఒక ఎక్స్టెండింగ్ బాటమే ఫామ్ అయిందని చెప్పాలి. సో ఒకవేళ మండే కనుక 23,850 పైన క్లోజ్ అయింది అంటే కనుక నౌ ఐ థింక్ 23,600 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది. సో ఈవెన్చువల్లీ గ్యాప్ ఫిల్ చేసేసింది కాబట్టి అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ని కట్ చేసేసింది కాబట్టి ఐ థింక్ సెల్ ఆన్ ర్యాలీస్ అనేది మనం ఈ టైంలో చూడాలి. ఒకవేళ పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినా కూడా ఐ థింక్ దాని సెల్లింగ్ కోసమే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ ట్రై టు సెల్ అట్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఈవెన్చువల్లీ రేంజ్ అనేది సిగ్నిఫికెంట్లీ డౌన్ షిఫ్ట్ అవటం చూస్తున్నాం మనం. సో ఆల్ దీస్ డేస్ మనం 23,800 నుంచి 24,300 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 23,600 to 24,100 అవుతుంది. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ మార్కెట్ కి ఎక్కువ ఉంది. అండ్ సెల్ రైజ్ అనేది మనకి ఈ టైంలో స్ట్రాటజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో 20-day మూవింగ్ యావరేజ్ దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 24,037. అంతవరకు మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు మేబీ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సెల్ ఆన్ రైజ్ అనేది మనం యూజ్ చేయాలి యాజ్ ఎ ట్రేడర్. అండ్ బై ఆన్ డిప్స్ అనేది ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అవాయిడ్. అండ్ 24,200 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ రోజు ఐటీ అండ్ ఫార్మా రెస్క్యూకి వచ్చాయని చెప్పొచ్చు నిఫ్టీకి. సో కొన్ని ఎఫ్ఎంసీజీ అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. సో హెచ్సిఎల్ టెక్ బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో ఈ రోజు 2.1% పెరగటం చూసాం. అదేవిధంగా విప్రో, సిప్లా, హెచ్డిఎఫ్సి లైఫ్, ట్రెంట్ ఐటీసీ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా 0.5 నుంచి 1.25% వరకు పెరగటం చూసాం. బిగ్ డ్రాగర్స్ ఏవి అంటే కనుక ప్రైవేట్ ఫైనాన్సెస్ అండ్ ఆటో నేమ్స్ అని చెప్పాలి. సో బజాజ్ ట్విన్స్ రెండు కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ 2.59% కట్ తోటి బజాజ్ ఫైనాన్స్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ 30th రోజు రిజల్ట్స్ చూస్తున్నాం మనం. రిజల్ట్స్ ఇవ్వబోతుంది బజాజ్ ఫైనాన్స్. సో ఈరోజు 2.5% ఆల్రెడీ కరెక్ట్ అవటం చూసాం. అదర్వైజ్ ఆటో నేమ్స్ లైక్ M&M, బజాజ్ ఆటో లాంటి వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ కొన్ని మెటల్ నేమ్స్ లైక్ హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి సెల్లింగ్ కి గురవటం చూసాం. అండ్ ఎఫ్ఎంసీజీలో ఐ థింక్ లీవర్ లాంటి స్టాక్స్ దే టుక్ సైడ్ అనుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ టాటా కన్స్యూమర్ అండ్ ప్రాబ్లీ లీవర్ లాంటి స్టాక్స్ సెల్లింగ్ అనేది గురవటం చూసాం. ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ప్రాబ్లీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ONGC లాంటి స్టాక్స్ బికాస్ క్రూడ్ ఆయిల్ ఏదైతే టాప్ 102 దగ్గర మనం చూసామో ఈ రోజు మార్నింగ్ అది కరెక్ట్ అవుతూ ఒక 96 వరకు కూడా రావటం చూసాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ డెఫినెట్లీ ఒక మేజర్ బాటమ్ ఫార్మేషన్ జరిగిందని చెప్పాలి ఈ రోజు. రీజన్ ఏంటంటే నిన్న 200-day మూవింగ్ యావరేజ్ ని జస్ట్ ప్రొటెక్ట్ చేసింది. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. సో ఆ 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 56,497. అది నిన్న లో మనం చూస్తే 56,374, బట్ క్లోజింగ్ 56,594. సో నిన్న కూడా ప్రొటెక్ట్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ప్రొటెక్ట్ చేయడం మనం చూసాం. 56,100 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 56,023. సో సిక్లాజికల్ లెవెల్ 56,000 అనుకున్నాం మనం. సో ఆ లెవెల్ వచ్చినాక ఒక మ్యాసివ్ ర్యాలీ లోస్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 800 పాయింట్స్ రికవర్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ లో మనం క్లోజ్ అవుట్ చూసాం. ఒక లాంగ్ డే క్యాండిల్ ఆర్ లాంగ్ గ్రీన్ క్యాండిల్ మనం దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక బేర్స్ ఎవరైతే ఇనిషియల్లీ సేల్స్ ప్రెస్ చేశారో బుల్స్ వాళ్ళని నెగేట్ చేసి మార్కెట్ ని వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారని ది ఇండికేషన్. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి మనం, బికాస్ ఆల్ 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 57,400 దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ వరకు కూడా పైకి వెళ్లే ఛాన్స్ ఉంది, 700 to 800 పాయింట్స్. అండ్ దాని తర్వాత స్వింగ్ హై ఏదైతే ఉందో 57,824 వరకు కూడా పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో రేంజ్ అయితే వైడ్ స్ప్రెడ్ అయిందని చెప్పాలి. 56,000 to 58,000 ఈ 2,000 పాయింట్స్ మధ్యలోనే కదలాడే ఛాన్స్ ఉంది. ఏమాత్రం మార్కెట్ లో ఒక డిప్ వచ్చి 56,200 or 300 వస్తే కనుక అక్కడ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్ తీసుకుని వన్ షుడ్ ట్రై టు కీప్ స్టాప్ లాస్ బిలో 56,000. అప్పుడు ఐ థింక్ నెక్స్ట్ 1,500 పాయింట్స్ ర్యాలీని రైడ్ చేయొచ్చు. ఇక పిఎస్యు నేమ్స్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ దోహదపడ్డాయని చెప్పాలి.
సో స్టాక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఆఫ్ కోర్స్ కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఏయూ, ఐడిఎఫ్సి ఫస్ట్, కోటక్, యాక్సిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అయ్యాయి. నెగటివ్ లో ట్రేడ్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇండస్ ఇండ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక మిడ్ క్యాప్ ఐటీ హాస్ డన్ ట్రిమెండస్లీ వెల్ అని చెప్పాలి. సో అక్రాస్ ద బోర్డ్ అన్ని మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లో బయింగ్ అనేది మనకు కనపడింది. కేపీఐటీ బిగ్గెస్ట్ గెయినర్ అబౌట్ 5.7% గెయిన్ తో కేపీఐటీ నిలవటం చూసాం. టాటా ఎలక్సీ, పర్సిస్టెంట్, కోఫోర్జ్, ఎల్ఎన్టీ మైంట్రీ, ఎంఫసిస్, బిఎఫ్ఎల్ ఇవన్నీ కూడా దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఫార్మా ప్యాక్ ఓవరాల్ గా కొద్దిగా వీక్ గా ఉన్నప్పటికీ లారస్ ల్యాబ్ మంచి రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఈరోజు 2.5% పెరిగి ఒక న్యూ హై ఏదైతే ఉందో 1600 పైన మనం క్లోజ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ సిన్ స్టాక్స్ అంటాం మనం, సిగరెట్ అండ్ ప్రాబ్లీ ఆల్కహాల్ నేమ్స్, గాడ్రే ఫిలిప్స్ కానీ లేదంటే యునైటెడ్ స్పిరిట్స్ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 and 4% వరకు కూడా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ నిన్న ప్రాఫిట్ బుకింగ్ గురైన పేటిఎం లాంటి స్టాక్స్, అదేవిధంగా బిహెచ్ఎల్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్, ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లో ఐఈఎక్స్, ఐనాక్స్ విండ్, సుప్రీం ఇండస్ట్రీస్ అండ్ బ్యాంకింగ్ నేమ్స్ లో ఐ థింక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ డెడిట్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీక్ అయిన నేమ్స్ లో అగైన్ పవర్ రిలేటెడ్ నేమ్స్ లో మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో పవర్ ఇండియా, జీబీటీఎండి ఇవన్నీ కూడా ఒక సెల్లింగ్ కి గురవటం చూసాం. ఇక మోతిలాల్ ఓస్వాల్ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు ఎఫ్ అండ్ స్పేస్ లో, బికాస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ 10% వరకు కూడా పడి 7% రికవర్ అవటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ లూజర్ ఇస్ స్విగ్గీ. సో వాళ్ళు ప్రమోటర్స్ 49% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్యాప్ చేయడం తోటి దానిలో కొద్దిగా నీజర్ రియాక్షన్ రావటం చూసాం. సో ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ 7-8% పడిన స్టాక్ క్లోజింగ్ వచ్చేసరికి 3.5% రికవరీ అవటం చూసాం. అదేవిధంగా సిమెంట్ ప్యాక్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్లింగ్ మనకు గురైంది. దాల్మియా భారత్ లాంటి స్టాక్స్, అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలర్స్ లాస్ట్ 7-8 సెషన్స్ గా పెరిగిన నేమ్ ఇది. సెకండ్ సెషన్ ఈరోజు కొద్దిగా వీక్ గా ప్రాఫిట్ బుకింగ్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ మ్యాన్కైండ్, టోరెంట్ ఫార్మా ఇవన్నీ కూడా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ రియల్ ఎస్టేట్ నేమ్స్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైనాయి. ప్రెస్టీజ్ లాంటి స్టాక్స్, అదేవిధంగా ఆటో నేమ్స్ టీవీఎస్ మోటార్స్ లాంటివి కొద్దిగా సెల్లింగ్ కి గురవటం మనం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ ప్రాబ్లీ బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో బయింగ్ అనేది రావటం చూస్తున్నాం. సో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో 9% పెరిగి వాల్యూమ్ 91 lakhs అవటం చూసాం. దీనిలో యావరేజ్ వాల్యూమ్ 7 to 8 lakhs పర్ డే అయ్యేది. కాబ్రా ఎక్స్టింగ్విషర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 10th డే ఆఫ్ ర్యాలీ, ఈ రోజు కూడా ఒక 8% పెరిగింది. బట్ అగైన్ టాప్ నుంచి చూస్తే కనుక సిగ్నిఫికెంట్లీ లోవర్ లోనే మనం ఉన్నాం. పిఎస్పి ప్రాజెక్ట్, శివాలిక్ లాంటి స్టాక్స్, మ్యాప్ మై ఇండియా ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా ఒక ప్రాబ్లీ డీసెంట్ ర్యాలీ మనకు కనపడింది. ఇక సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్ లో ఐ థింక్ రౌట్ మొబైల్ నిన్న ఒక బిగ్ అప్ వచ్చిన స్టాక్, దానిలో సెల్లింగ్ గురై 6% కట్ రావటం చేసాం. త్రివేణి ఇంజనీరింగ్ కానీ, హెచ్ఎఫ్సిఎల్ ఐ థింక్ థర్డ్ డే ఆఫ్ సెల్ ఆఫ్. టేల్ స్పేస్ లో స్పెన్సర్ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసిన. చెన్నై పెట్రో నెగిటివ్ గా ట్రేడ్ అయింది. అఫ్ కోర్స్ ఆయిల్ మార్కెట్ చాలా బూమ్ ఉన్నప్పుడు, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే 100 దాటుతుందో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం సెల్ ఆఫ్ కి గురవుతాయి. అదే మనకి ఇక్కడ చూస్తున్నాం. హిందుస్థాన్ ఆయిల్ లాంటిది కూడా నెగిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక నిన్న అప్మో వచ్చిన టాన్లా, రేమాండ్స్ లాంటి స్టాక్స్ లో ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ మనకి క్లియర్లీ ఎవిడెంట్ ఉంది. ఇక ఫార్మా నేమ్స్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం మనం ఇక్కడ. గ్రాన్యూల్స్ అండ్ కొన్ని డిఫెన్స్ నేమ్స్ లైక్ జెన్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా, ఆర్ మెటల్ నేమ్స్ లైక్ హిందుస్థాన్ కాపర్ ఈవెన్ రిజల్ట్స్ మంచిగా ఇచ్చినా కూడా కొద్ది సెల్లింగ్ కి గురవటం చూస్తున్నాం. సో రిజల్ట్స్ సీజన్ కొనసాగుతుంది. రిజల్ట్స్ బాగా ఇచ్చిన కంపెనీస్ 1 or 2 days లోనే ఫిజిల్ అవుట్ అయిపోతుంది చూస్తున్నాం. ఎక్కడైతే రిజల్ట్స్ బాగాలేవో ఒక ట్రిమెండస్ పనిష్మెంట్ అనేది మనకి కనపడుతుంది ఆ స్టాక్స్ లో. సో చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే, ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ కల్లా మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేస్తాయి. లైక్ నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ 30% వెయిటేజ్ ఉన్న కంపెనీస్, నిఫ్టీ కంపెనీస్ నెక్స్ట్ వీకెండ్ కల్లా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా మిడ్ క్యాప్ నేమ్స్ చాలా మటుకు మంచి కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కూడా కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి వాటిని కూడా క్లోజ్ గా వాచ్ చేసి మన ట్రేడింగ్ పొజిషన్ సైజింగ్ అనేది ఇప్పుడు కొంచెం వి షుడ్ టేక్ కేర్. ఎందుకంటే వోలటాలిటీ అనేది పెరిగింది ఇప్పుడు గత కొంతకాలంగా. అండ్ వోలటాలిటీ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 15 వరకు టచ్ అవటం చూస్తున్నాం, ఆల్మోస్ట్ సబ్ 10 నుంచి. సో అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ ట్రేడింగ్ పొజిషన్స్ లో కొద్దిగా వీ షుడ్ సైజింగ్ దగ్గర లేదంటే స్టాప్ లాసెస్ దగ్గర కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.